హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక యమ్మీ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నా ఛానల్లో చూపిస్తున్నాను. రీసెంట్గా మాకు ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది అయిందనమాట. అప్పుడు మా స్పందు చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా ఆసమ్గా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద దబ్రా పెట్టుకున్నాం. అందులో వాటర్ వేసుకుని మన బిర్యానీ ఉడకడానికి సరిపడినంత. ఇప్పుడు ఇందులో మొత్తం బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. సినమన్, బే లీఫ్, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, షాజీరా, సాల్ట్, కార్డమం, లవంగ అన్ని వేసేసిన తర్వాత ఒక వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఈ రైస్ ని మేము ఆల్మోస్ట్ 1 hour నానబెట్టాం. అండ్ ఇప్పుడు అది ఉడుకుతుంది కదా, మనకు ఒక 60 to 70% ఉడికిపోయిన తర్వాత దాన్ని మనం వాష్ చేసుకోవాలి. మేము ఇక్కడ 4 kgs ఆఫ్ బాస్మతి రైస్ కి 3.5 kg చికెన్ తీసుకున్నాం. అండ్ అది ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులోనే మళ్ళీ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చి కూడా వేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని దాన్ని ఉడకనివ్వాలి. చికెన్ మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, పెరుగు, లెమన్, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి పేస్ట్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది ఇంకా బాగా రావాలి అంటే మనం ముందు రోజే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కుక్ అవుతోంది. ఇదిగోండి తనే మా బిర్యానీ మేకర్ స్పందు. చిన్నదే కానీ అసలు ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే అంత బాగా చేసింది. ఇప్పుడు కుక్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 minutes తర్వాత కొంచెం గ్రేవీ అండ్ కొంచెం కర్రీ కూడా సైడ్కి తీస్తుంది. సో దట్ మనం బిర్యానీ లేయర్స్గా వేస్తాం కదా, సో మధ్యలో వేయడానికి అలాగా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి ఒక లేయర్ కింద నెక్స్ట్ ఫస్ట్ సెట్ ఆఫ్ రైస్ వేసిందనమాట. ఇక్కడ లేయర్స్ అన్ని ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి దమ్ పెట్టామన్నమాట. పైన ఒక వాటర్ పెట్టేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేసాము. ఇంకా మా యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, అసలు బిర్యానీ అయితే చాలా యమ్మీగా వచ్చింది. ఈ బిర్యానీ ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, లేట్ అయిందనమాట. లేట్గా స్టార్ట్ చేయడం వల్ల సో అందరూ ఆకలి మీద ఉన్నారు, ఒక పట్టు పట్టేశారు. బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా అనిపించిందో. మిగతా ఐటమ్స్ కూడా అంతే యమ్మీగా ఉన్నాయి. ఇంకెవరికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తిండాలి అన్నట్టుగా వేసేస్తున్నాము. మా బిర్యానీ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.